నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు 119 రోజులు గురువు వృషభ రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నారు. మరి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 119 రోజుల పాటు గురువు వక్రగతిలో అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 2:40 గురువు మృగశిర నక్షత్రం 2వ పాద ప్రవేశంతో ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖున మధ్యాహ్నం 12:40 వరకు గురువు వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉండటం వల్ల మరి గురువు శుభాన్నిచ్చేవాడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు గురువే ధనాన్ని ఇచ్చేవాడు. కాబట్టి గురువు శుభగ్రహం అంటారు జ్యోతిష్యంలో. మరి గురువు వల్ల ఏ విధంగా జరగబోతుంది? మరి గురువు 43 డిగ్రీలకి వెనక్కి వస్తున్నాడు వృషభ రాశిలో. అది వక్రస్థితి పొందింది అని అంటాం మనం. ఈ వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు సంభవిస్తున్నాయి? సహజంగా వక్రగతి అంటే ఖగోళ శాస్త్రం ప్రకారంగా 2 గ్రహాలు వెళుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క వేగం తగ్గుతుంటుంది. ఆ వేగం తగ్గుతుంటే మనకు అక్కడ పైన వేగం తగ్గుతుంది, కింద ఉండే వాళ్ళకి వెనక్కి వెళుతున్నట్టుగా అర్థంగా మనం భావిస్తాం. అలాగా గురువు ఏదైతే వక్రగతిలో పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే, వృశ్చిక రాశి వాళ్ళకి 7వ స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల శుభ అశుభ మిశ్రమాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. ఆ రెండిట్లో ఏంటంటే వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది, రికగ్నైజ్డ్ ఒకటి ఉంటుంది, ఆదాయం బాగా పెరుగుతుంటుంది, ఉద్యోగపరంగా ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఒత్తిడి బాగా పెరుగుతుంటుంది. అంటే అధికారుల యొక్క ఒత్తిడి, స్థాన మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి. అంటే ఆడవాళ్ళకి గైనకు సంబంధించిన ఇష్యూస్, మగవాళ్ళకు పొట్టకు సంబంధించిన వ్యాధులు రావటం ఒకటి. అలానే అగ్ని, ప్రయాణాల వల్ల బలం కలగటం, అంటే ప్రయాణాల వల్ల భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం. వృత్తి వ్యాపార రంగంలో ఆదాయం బాగా పెరుగుతున్న సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మానసికంగా శాంతి లేకపోవటం, ఈ స్థానికంగా శాంతి లేకపోవటం, భార్యాబిడ్డలు సంబంధించిన కోరికలు తీర్చలేకపోకుండా కొంత బాధతో ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒక పదునుగా వెళ్ళాలి. దాంతోపాటు అన్నదమ్ములతో వివాదాలు రాకుండా, బాధ పడకుండా, బంధుమిత్రులతో ద్రోహాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళతో ఎంతవరకు మనం ప్రవర్తించాలో ఆచితూచి ప్రవర్తించి ముందుకెళ్ళటం చాలా మంచిది. అనవసరమైన విషయాలకి వెళ్లకుండా, అనారోగ్యం వల్ల వైద్య చికిత్సలకు మందులు కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలి? మానసికంగా శాంతి ఒకటి, పై అధికారుల యొక్క ఒత్తిడి, ఉదర సంబంధమైన వ్యాధి విషయంలో ఆరోగ్యరీత్యా జాగ్రత్త ఉండాలి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కలుగుతుంది వీళ్ళకి. విదేశాలకు వెళ్తుంటారు. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కొన్ని విషయాల్లో మటుకు వాళ్ళు శ్రద్ధ పెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజనం అంటే విపరీతంగా కడుపు నిండా అన్నం తింటారు, సమయానికి వెళ్తారు. కానీ చిన్న విషయాల్లో అనవసరంగా మధ్యవర్తిత్వం వెళ్ళకూడదు. ఏదో బంధుమిత్రుల మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో మధ్యలో మనం ఇరుక్కోవటం మంచిది కాదు. ఇరుక్కోవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. స్త్రీ మూలకంగా, భార్య మూలకంగా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీ సౌఖ్యము, స్త్రీల ద్వారా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన లాభాలు కలుగుతుంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మానసికంగా అశాంతి అనేది నిలబడిపోతుంటుంది. అందువల్ల కొన్ని శత్రువులు పరాజితులు అవుతారు. అంటే గురువు వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది, ఎక్కువ % మంచి జరుగుతుంది. కానీ ఒక 30% మటుకు కీడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పెళ్లి సంబంధానికి వెళ్తే విఫలమైపోతారు, పెళ్లి సంబంధానికి కుదరవు. ప్రేమించుకున్న యువకులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకునే స్థితిలో ఆగిపోతుంది. పనులలో ఆలస్యం జరుగుతుంటుంది. దగ్గరకు వచ్చినట్టు వచ్చి పని వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటుంది. పై అధికారుల యొక్క ఫోర్స్, ఒత్తిడి, బాగా పని చేయండి అని రుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీళ్ళు మానసికంగా ప్రశాంతత కోల్పోతుంటారు. కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతాయి, రోగాలు, అగ్ని ప్రమాదాలు,
భయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మనం ఏదైతే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొన్ని ఆర్థిక సంక్షోభం రాకుండా చూసుకోవాలి. కొన్ని విషయాలకు కట్టుబడాలి. ఇతర సమస్యలన్నీ కూడా రాకుండా చూసుకోవటం చాలా మంచిది. దీన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశివారు? వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ, అదే గురువారం కానీ శుక్రవారం కానీ ఉదయం పూట ప్రాతకాలంలో కానీ, కుదరని వాళ్ళు ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంకాలం వేళ, ఆ సాయంకాలం వేళ కూడా చేసుకోవచ్చు. చక్కగా తలస్నానం చేసి ఈ మంత్రం చేసుకున్న తర్వాత మళ్ళీ శనగలు దానం చేయటం చాలా మంచిది. కేజింబావు శనగలు అలానే పసుపు కలర్ బట్ట దానం చేసి పసుపు కలర్ పూలు దానం చేయాలట. దానం చేస్తే ఏంటంటే గురువు యొక్క దోషం తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842